పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కడెం నుంచి భారీగా వరద నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. ఇన్ఫ్లో 83,520 క్యూసెక్లు కొనసాగుతోంది. అవుట్ఫ్లో 1,23,000 క్యూసెక్లు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.1 టీఎంసీలుగా కొనసాగుతుంది. ప్రస్తుతం నిల్వ 18.7 టీఎంసీలు. ప్రాజెక్టుకు సంబంధించిన 20 గేట్లు తెరిచి 1,23,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. నది పరివాహక గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్. అమూల్య, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇలాంటి వరద సహాయక చర్యల్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి అధికారులను నియమించి వారితో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి కనెక్టివిటీ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా జలమయం కావడంతో ఈ ఇక్కడ రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు కీలకమైనటువంటి కొన్ని ప్రాంతాలు, వేములవాడ లాంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చే భక్త జనులంతా కూడా ప్రస్తుతానికి వారి ప్రయాణాన్ని మానుకోవాలని కూడా సూచించారు. మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షం ఉంటుందనే సూచనలు రావడంతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక గమనించినట్లయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల్లోకి కూడా వరద నీరు పెద్ద ఎత్తున చేరుతూ ఉండడంతో తీర ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా గ్రామాల్లోని అటు మత్స్యకారులు కావచ్చు, అలాగే సామాన్య ప్రజలకు కూడా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలనే హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాలకు నిమ్మపల్లి ప్రాజెక్టు నుండి పూర్తిగా మూలవాగు వరకు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక బోయినపల్లి మండలం కూడా అక్కడ పూర్తిగా జలమయమైంది. అక్కడ నుండి వేములవాడకు ఉన్నటువంటి కల్వర్ట్ తెగిపోయి పూర్తిగా అక్కడికి రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. మరోవైపు ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారో వారు ముఖ్యంగా కీలక సూచన చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరు కూడా వీళ్ళంత వరకు ప్రయాణాలు చేయకూడదని, మరోవైపు ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేయాలని అక్కడి ఉద్యోగులకు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికప్పుడు సమాచారాన్ని కూడా హైదరాబాద్ లో ఉన్న కంట్రోల్ రూమ్ కి చేరవేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.